మేనేజ్మెంట్. మీరు మల్టీ బ్యాగర్స్ అన్నారు కదా సార్, మల్టీ బ్యాగర్ స్టాక్స్ బ్యాగర్ అంటే 100% రిటర్న్స్ వచ్చే వాటిని బ్యాగ్ అంటాం, ఒక బ్యాగ్ అంటే. ఓకే. మల్టీ అంటే మోర్ దెన్ More 100% అనమాట. అంటే సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 100% ఇచ్చే రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్నే ఉంటారంటే మల్టీ బ్యాగర్స్ అంటారు బేసికల్గా. ఎక్కువ సార్లు మల్టీ బ్యాగర్ ఎందుకు అవుద్దంటే, అంటే ఫ్యూచర్లో ఎర్నింగ్ విజిబిలిటీ పెరుగుతుంది అనుకోండి, ఫ్యూచర్లో ఎర్నింగ్ విజిబిలిటీ పెరుగుతుంది అనుకోండి, అంటే మార్జిన్స్ బాగా మిగులుతున్నాయి అనుకోండి, రా మెటీరియల్ కాస్ట్ బాగా తక్కువ వస్తుంది అనుకోండి, అండ్ కస్టమర్స్కి ఈ ప్రొడక్ట్ ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ సేల్స్ పెరిగి ప్రాఫిట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. అండ్ ఇలాంటి మల్టీ బ్యాగర్ అవుతాయి, ఇంకా ఇలాంటివి చాలా ఫాస్ట్గా అవుతాయి. అయితే ఈ మల్టీ బ్యాగర్ స్టాటస్ జీవితకాలం ఉంటుందా అంటే ఉండదు. చాలా వరకు ఏమవుతుందంటే ఒక మేబీ 5x నుంచి ఒక 10x 20x వచ్చి కలిసిపోతూ ఉంటాయి అనమాట. అంటే 100% వచ్చేవి చాలా రేరుగా ఉంటాయి. ఏదైనా కానీ కంపెనీ చిన్నగా ఉండి, అంటే మేబీ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఇలా తక్కువ ఉండి, పీఈ రీజనబుల్గా ఉండి, మేబీ 15p 20p ఇలా ఉండి, అండ్ కంపెనీ యూనిక్నెస్ ఏదో ఒకటి ఉంటే, ఓకే, అండ్ రెవెన్యూ గ్రోత్ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 30-40% అలా రెవెన్యూ గ్రోత్ కనుకుంటే, అవన్నీ కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ మూమెంటం, ఆ ప్రాఫిటబిలిటీ ఎంతకాలం కంటిన్యూ చేస్తే అంత స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్కి ఏమవుతుందంటే ఈపీఎస్ రైజ్ ప్లస్ పీఈ ఎక్స్పాన్షన్. అప్పుడు పీ ఇంతకుముందు 20 కదా ఉంది, ఇది బాగా ఎర్న్ చేసేసరికల్లా పీఈని కూడా తీసుకెళ్ళి 30-40 చేస్తారు. చేసినప్పుడు పీఈ డబుల్ ట్రిపుల్ అవుతుంది కదా, ప్లస్ ఈపీఎస్ కూడా పెరుగుతుంది కదా, ఆ కంబైన్డ్ మూవ్ తోటి నీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట.